హలో అండి, ఈరోజు వచ్చేసి మా ఇంట్లో చికెన్ బిర్యానీ అండి. ఇందులో వచ్చేసి పెరుగు, నిమ్మరసము, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా వచ్చేసి ధనియా పొడి అండి, ఇలాచి, సాజీరా, దాల్చిన చెక్క, బగారాకు, బండ పువ్వు ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నామండి. మళ్ళీ కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసామండి. చూడండి, ఇవన్నీ వేసామండి. ఆనియన్స్ కట్ చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా ఇందులో వేసామండి. సగం వేసాము, సగం పక్కకు పెట్టినామండి. మళ్ళీ ఆయిల్ ఉంటుంది చూడండి, ఆయిల్ కూడా ఇందులోనే పోసామండి. తర్వాత మనం ఏం చేయాలో ఒక హాఫ్ ఎన్ అవర్ 1 అవర్ దీన్ని మొత్తం నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత రైస్ మనం పెద్ద పలుకు మీద వండుతాం చూడండి, అది దీని మీద వేసి దాని తర్వాత ఆనియన్స్ వేసి దాని తర్వాత నెయ్యి వేసి ఒక 10 మినిట్స్ అన్నా 15 మినిట్స్ అన్నా మనం దమ్లో వదిలేసేయాలండి. అప్పుడు వేడి వేడి గరం గరం కచ్చా బిర్యానీ రెడీ అండి. హలో అండి, ఈరోజు వచ్చేసి మా ఇంట్లో చికెన్ బిర్యానీ అండి. ఇందులో వచ్చేసి పెరుగు, నిమ్మరసము, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా వచ్చేసి ధనియా పొడి అండి, ఇలాచి, సాజీరా, దాల్చిన చెక్క, బగారాకు, బండ పువ్వు ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నామండి. మళ్ళీ కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసామండి. చూడండి, ఇవన్నీ వేసామండి. ఆనియన్స్ కట్ చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా ఇందులో వేసామండి. సగం వేసాము, సగం పక్కకు పెట్టినామండి. మళ్ళీ ఆయిల్ ఉంటుంది చూడండి, ఆయిల్ కూడా ఇందులోనే పోసామండి. తర్వాత మనం ఏం చేయాలో ఒక హాఫ్ ఎన్ అవర్ 1 అవర్ దీన్ని మొత్తం నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత రైస్ మనం పెద్ద పలుకు మీద వండుతాం చూడండి, అది దీని మీద వేసి దాని తర్వాత ఆనియన్స్ వేసి దాని తర్వాత నెయ్యి వేసి ఒక 10 మినిట్స్ అన్నా 15 మినిట్స్ అన్నా మనం దమ్లో వదిలేసేయాలండి. అప్పుడు వేడి వేడి గరం గరం కచ్చా బిర్యానీ రెడీ అండి.